రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్లో కిలో ఉల్లిపాయ ధర 55 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పలుకుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరమైన ఉల్లి ధర రోజురోజుకి పెరుగుతుండటంతో కుటుంబ బడ్జెట్పై అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ఇలాగే ధరలు పెరిగిపోతే ఉల్లిపాయలు కొనడం కష్టంగా మారుతుందని వినియోగదారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు, విజయవాడ మార్కెట్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ధరల పెరుగుదలకు వ్యాపారులు వినియోగదారులు ఏమంటున్నారు? మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లక్ష్మి మరిన్ని వివరాలను అందిస్తారు. సాధారణంగా ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు రావడం అనేది సహజమే. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిపాయలు కొనాలన్నా కానీ కన్నీళ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉల్లి ధరలు ఒకేసారి ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ వన్ టౌన్లో ఒక హోల్సేల్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఉల్లిపాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ అడిగితే మనం ఒకటి చెప్తున్నారు వాళ్ళు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే దాదాపు 55 రూపాయలు 57 రూపాయలు కూడా కిలో ఉల్లిపాయలు హోల్సేల్ మార్కెట్లోనే పలుకుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మేము ఏ విధంగా కొనుక్కుని తినగలము అని చెప్పి సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ కూర వండాలన్నా కానీ ఉల్లిపాయ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి, ఇక్కడ ఉల్లిపాయ సరుకు అంతా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి పెరుగుతూ వస్తున్నాయి ధరలు? మహారాష్ట్ర నుంచి. మహారాష్ట్ర 1.5 మంత్ కాడి నుంచి అలా పెరుగుతూ వస్తుందండి. అక్కడ రోజు రోజుకి 5 రూపీస్ పెరుగుతుంది. అది దాన్ని బట్టి ఇక్కడ అమ్మాల్సి వస్తుంది మేము కూడా. అది అంటే ఈ ఉల్లిపాయ ధరలు ఎప్పటికీ తగ్గే అవకాశం కనిపిస్తాం? 2 months అయినా పట్టుద్ది అంటున్నారండి. 2 months పట్టుద్ది అంటున్నారు తగ్గడానికి. అదే ఇంకా పంట తక్కువ అయిపోయింది, ఉన్నది స్టాక్ ఏమో అయిపోతుంది. కొత్త వాటికి ఇంకా టైం ఉంది రావడానికి. అంతే. అంటే హోల్సేల్ మార్కెట్లో ఎట్లా అమ్ముతున్నారు? అంటే కిలో ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉంది ప్రస్తుతం ఇక్కడ? 35 రూపీస్ కానీ నుంచి 55 రూపీస్ వరకు ఉంది. క్వాలిటీని బట్టి, సైజుని బట్టి ఉంటుంది రేటు. సేల్స్ బాగా పడిపోద్దండి, ఉండదు మామూలుగా ఉండదుగా. సేల్స్ తగ్గుద్ది ఇది అనమాట. రేట్ ఎప్పుడైతే పెరిగిందో టూ మచ్గా సేల్స్ తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా కన్సంప్షన్ తగ్గిపోద్ది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ధరలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ కూరలోకైనా సరే ఉల్లిపాయ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉల్లిపాయ ధరలు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ కొనుగోలుదారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉన్నాయి ఉల్లిపాయ ధరలు? కొనే పరిస్థితి ఉందంటారా మార్కెట్లో? ఎలా ఉంది? రేట్లు బాగానే ఉన్నాయి మేడం గారు, రేట్లు బాగానే ఉండే. మేము కొనలేకపోతున్నాం, అమ్మలేకపోతున్నాం. మేము అమ్ముకునే వాళ్ళమే. మేము కూడా మొన్నటిదాకా 30 రూపాయలకి వచ్చినాయి, సడన్గా పెరిగిపోయినాయి ఒక 4-5 రోజుల్లోనే. 10 రోజులు. ప్రస్తుతం ఇప్పుడు ఎంత రేట్ చెప్తూ ఉన్నారు? 50 కాడి నుంచి 57 కాడి నుంచి ఉంది. 50 కాడి నుంచి 57 చెప్తున్నారు కిలో. చెప్పండి, మీరు ఎలా ఉన్నాయి? అంతకు ముందు ఎంత కొనేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? లోకల్ 30 రూపాయలు అండి, ఇప్పుడు మార్కెట్లో 50 అంటున్నారండి. 50 చిన్న సైజ్ అయితే 30 రూపాయలు అంటున్నారండి. బాగా రేట్లు పెరిగిపోయినాయి. వాళ్ళకి ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది అయిపోతుంది రేట్లు. అదండి. ఎందుకు ఒకసారికి ఎంత పెరిగిందంట? పంట లేదు అంటున్నారండి, పంట తగ్గింది అంటున్నారు. పంట తగ్గిన వల్ల రేటు పెరిగింది అంటున్నారు. అదండి. ఎప్పటికి తగ్గుతాయి మనం చెప్పలేమండి. అది అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారి కూడా ధరలన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి దిగుమతి అవుతా ఉన్నాయి ఉల్లిపాయలు. అయితే తక్కువ సరుకు ఉన్న నేపథ్యంలో దీనికి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది, రేట్లు అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో చూసుకున్నట్లయితే కిలో 55 రూపాయల నుంచి 57, 58, 59 ఇట్లా 60 రూపాయల వరకు కూడా హోల్సేల్ మార్కెట్లోనే పడుతూ ఉంది. అయితే బయట మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో మనం చూసుకోవచ్చు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉల్లిపాయలు కొనాలంటే కిలో 60 రూపాయలు 65 రూపాయలు బయట పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, ఉల్లి ధరలను క్రమబద్ధీకరించాలి, ఉల్లి ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పైతే ప్రజలంతా కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ కూరలోకైనా సరే ఉల్లిపాయ అనేది కంపల్సరీగా కావాల్సిందే. ఉల్లిపాయ లేని ఏ కూర కూడా కొనుక్కోలేం, చేసుకోలేం. కాబట్టి
ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, ఉల్లి ధరలు తగ్గించేలాగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.